హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామందికి ఉదయం లేవగానే ఒక కప్పు వేడివేడి కాఫీ తాగకపోతే రోజు గడవదు. కానీ బీపీ లేదా గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కాఫీ తాగితే ఎక్కడ బీపీ పెరుగుతుందో అని నిరంతరం భయపడుతుంటారు. అయితే కాఫీ మన రక్తపోటుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, అసలు రోజుకి ఎన్ని కప్పుల కాఫీ తాగటం సేఫ్ అనే ప్రశ్నలపై అంతర్జాతీయ శాస్త్రవేత్తలు తాజాగా ఒక మైండ్ బ్లాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. వైద్య లోకాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఆ కాఫీ వర్సెస్ బీపీ రిపోర్ట్ గుట్టేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మెడికల్ అనాలిసిస్ కోసం శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా జరిగిన 13 వేర్వేరు భారీ స్టడీలకు చెందిన 3,15,000 మంది డేటాను పూర్తిగా విశ్లేషించారు. దీంతోపాటు జపాన్లో 40 నుండి 79 ఏళ్ల వయసున్న 18,000 మందిపై ఏకంగా 19 ఏళ్ల పాటు ఒక సుదీర్ఘ ట్రాకింగ్ రీసెర్చ్ నిర్వహించారు. దీనికి సంబంధించిన పూర్తి పరిశోధన వివరాలు జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్లో అధికారికంగా ప్రచురితమయ్యాయి. అసలు కాఫీ తాగిన వెంటనే మన శరీరంలో ఏం జరుగుతుంది? కాఫీలో ఉండే కెఫెన్ మన రక్తంలోకి చేరిన 30 నిమిషాల నుండి 2 గంటల వ్యవధిలో దాని పవర్ పీక్ స్టేజ్కి చేరుకుంటుంది. ఇది మన అడ్రినల్ గ్రంథులను ప్రేరేపించి అడ్రినలిన్ హార్మోన్ను విడుదల చేస్తుంది. దీనివల్ల గుండె వేగంగా కొట్టుకోవటం, రక్తనాలు కుంచుకుపోవటం జరిగి బీపీ తాత్కాలికంగా 3 నుంచి 15 సిస్టాలిక్ పాయింట్లకు పెరుగుతుంది. కానీ ఇది కేవలం కొన్ని గంటలు మాత్రమే ఉండే తాత్కాలిక మార్పు మాత్రమేని శాస్త్రవేత్తలు తేల్చారు. చాలామంది కాఫీ అంటే కేవలం కెఫెన్ మాత్రమే అనుకుంటారు, కానీ అందులో వందలాది పాయింట్ల కెమికల్స్ ఉంటాయి. ఈ కొత్త రీసెర్చ్ ప్రకారం కాఫీలో మెలనాయిడ్స్ మరియు క్వినిక్ యాసిడ్ అనే 2 వింత కాంపౌండ్స్ ఉన్నాయి. ఇవి మన రక్తనాళాలు సాగే గుణాన్ని పెంచి రక్త ప్రసరణను సులభతరం చేస్తాయి. అంటే కాఫీలోని కెఫెన్ బీపీని పెంచాలని చూస్తే, ఈ క్వినిక్ యాసిడ్ మాత్రం ఆ బీపీని తగ్గించి గుండెను రక్షించడానికి ట్రై చేస్తుంది. ఈ 2 శక్తుల బ్యాలెన్స్ వల్లే కాఫీ తాగటం వల్ల లాంగ్ టర్మ్లో బీపీ జబ్బు వచ్చే ముప్పు ఏమీ పెరగదని రుజువైంది. అయితే ఈ ప్రయోగంలో జపాన్ శాస్త్రవేత్తలు భయంకరమైన వింత నిజాన్ని బయటపెడుతూ ఒక హెచ్చరిక చేశారు. ఎవరికైతే బీపీ నార్మల్గా ఉందో లేదా మైల్డ్ బీపీ ఉందో వాళ్ళు రోజుకు 3 నుండి 4 కప్పుల కాఫీ తాగినా ఎలాంటి ముప్పు లేదు. కానీ ఎవరికైతే బీపీ 160/100 కంటే ఎక్కువ ఉందో అలాంటి వాళ్ళు రోజుకు 2 లేదా అంతకంటే ఎక్కువ కాఫీలు తాగితే గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయే ప్రమాదం ఏకంగా 2 పెరుగుతుందని ఈ 19 ఏళ్ల రీసెర్చ్ ఖచ్చితత్వంతో నిరూపించింది. ఈ ఆవిష్కరణ మన దైనందిన జీవితానికి ఎందుకు ముఖ్యం? కాఫీని పూర్తిగా మానేయాల్సిన పని లేదు, కానీ మనం కొన్ని ఖచ్చితమైన రూల్స్ పాటించాలి. అందులో మొదటిది, రోజువారీ కాఫీ పరిమితిని 4 కప్పుల్లోపు మాత్రమే ఉంచడం సురక్షితం. రెండోది, మీరు హాస్పిటల్కి వెళ్ళి బీపీ చెక్ చేయించుకునే ముందు అసలు కాఫీ తాగకూడదు, ఎందుకంటే అది రీడింగ్ను తప్పుగా చూపిస్తుంది. మూడోది, రాత్రి నిద్ర చెడిపోకుండా ఉండాలంటే సాయంత్రం దాటాక కెఫెన్ తీసుకోకపోవటం బెస్ట్. ఒకవేళ మీ బీపీ 160 దాటితే మాత్రం రోజుకు ఒకే ఒక్క కప్పుకు కాఫీని పరిమితం చేయాలి. చూశారుగా, రోజువారీ కాఫీ మన బీపీని తాత్కాలికంగా పెంచిన నార్మల్ వ్యక్తులకు లాంగ్ టర్మ్లో దీనివల్ల ఎలాంటి హాని లేదనే ఈ కొత్త నిజం కాఫీ ప్రియులకు పెద్ద రిలీఫ్. కానీ హై బీపీ ఉన్న వాళ్ళు మాత్రం కాస్త కంట్రోల్లో ఉండాలని సైన్స్ హెచ్చరిస్తోంది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.